నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి యువతి కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోచమ్మ బస్తీలో నివాసం ఉంటున్న డిగ్రీ విద్యార్థిని పక్కింట్లో ఉండే గోవర్ధన్ వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున భవనంపై నుండి ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు యువతి కుటుంబ సభ్యులను బెదిరించి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 5గురు గాయపడగా స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. అనంతరం అతనిని అరెస్ట్ చేసి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రాయదుర్గం ఎస్ఐ వెంకన్న తెలిపారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి యువతి కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోచమ్మ బస్తీలో నివాసం ఉంటున్న డిగ్రీ విద్యార్థినిని పక్కింట్లో ఉండే గోవర్ధన్ వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున భవనంపై నుండి ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు యువతి కుటుంబ సభ్యులను బెదిరించి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 5గురు గాయపడగా స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రాయదుర్గం ఎస్ఐ వెంకన్న తెలిపారు.